అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు, పతిత మానవు జూచి చితికిపోవును మనసు, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. తప్పు దిద్దగలేను, దారి చూపగలేను, తప్పు చేసిన వారిని దండింపగాలేను, కష్టపడు వారలను కాపాడగాలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. అవకతవకలు నేను సవరింపలేనప్పుడు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడు, అన్యులను గనియైన హాయిగా మనలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. కాళోజీకి జీవితం సాహిత్యం వేర్వేరు కాదు. ఆయన ఒకటి నమ్మిండు అనుకోండి, చివరి దనక కూడా దాని మీద దాన్ని పట్టుకునే వాదించేటాడు. కాంప్రమైజ్ లేదు ఆయన. తిట్టడమే ప్రేమ అన్నట్టు. ఎంత మాట్లాడగలరో అంత మౌనంగానూ ఉండగలరు. ఈ రెండు కూడా రుచిలో ఉండే భావాలు నేను అనుకుంటున్నాను. నిజ జీవితంలో సామాన్యంగా బ్రతకడం కోసం, ట్రూత్ఫుల్గా బ్రతకడం కోసం గొప్ప లౌకిక ప్రగతిని వదులుకున్నవాడు కాళోజీ. మరెప్పుడు కవిత్వం కోసం రాసుకోలేడు. తన ఉద్యమాల కోసం అనుకూలంగా ఉంటుందని మాత్రమే దాన్ని రాసుకున్నారు. వారి దృష్టిలో చిన్న పెద్ద, కులము మతము, ధనిక బీద ఈ తారతమ్యాలు ఏవీ లేవండి. కాళోజీ చివరాఖరి ఊపిరిలో కూడా తెలంగాణ గురించి, ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ. కాళోజీ రాసిన ప్రతి పంక్తి కూడా సాహితీ ప్రపంచం ద్వారా సమాజానికి సేజ్గా అన్ని వదులుకొని మనిషి కోసం ఆయన తపనంతా. కాళోజీకి జీవితం సాహిత్యం వేర్వేరు కాదు. ఆయన రాసిన కవిత్వం అంతా ఆయన జీవితానుభవంలోంచి ఉద్భవించిందే. ఆయన ఏది చెప్పినా ఆయన అనుభవించిందే చెప్పాడు. ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. కాళోజీ రాసిన కవిత్వాన్ని ప్రజా కవిత్వం అంటాం. ఉదాహరణకి ఆకలి మంటలు ఒకచోట, అన్నపు రాసులు ఒకచోట అని కాళోజీ అన్నప్పుడు, ఈ మాట ఒక సామాన్య మానవుడు విన్నప్పుడు నాకు కలిగిన భావమే కాళోజీ గారికి కలిగిందే అని అనుకుంటాడు. అట్లా అనుకోవడం అంటే ఏ భావాన్ని అయితే కవి చెబుతున్నాడో ఆ భావం ప్రజల హృదయాల్లో చాలా సులభంగా పలకాలి. కాళోజీ రాసిన ప్రతి పంక్తి కూడా ఒక సామాన్య మానవుడు హృదయంలో పలికింది. మరెప్పుడు కవిత్వం కోసం రాసుకోలేడు. తన ఉద్యమాల కోసం అనుకూలంగా ఉంటుందని మాత్రమే దాన్ని రాసుకున్నారు. నిజానికి అదే రకంగా వారికి ఎంత ఉపయోగపడిందో మామూలు ప్రజలు కూడా ఇవాళ ప్రతి కవిత్వాన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారంటే ఆ రకంగా అది కవిత్వం చేసే మేలు కంటే ఒక 100 రెట్లు 1000 రెట్లు అది సమాజానికి మేలు చేస్తుంది వారి కవిత్వం. ఆయన 70 సంవత్సరాల సాహిత్య జీవితం సమస్తం కూడా తెలంగాణ జీవితానికి ఒక డాక్యుమెంటేషన్, ఒక చరిత్ర. తెలంగాణ జీవితానికి ఒక చరిత్ర. హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర సంబంధించినటువంటి ఆ ఉత్సవాలు అవన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా మిత్రమండలిలో కూడా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఒక కవిత్వం నేను రాసి, అది తెలంగాణ యాసలో రాసుకొచ్చినటువంటి కవిత్వం. రాసుకొచ్చిన తర్వాత ఇంతలో మన మిత్రులు బహుశా సంధ్యారంగారావు అనుకుంటా నేను, ఆయన ఏమన్నా నువ్వు ఇట్లా ప్రయత్నం చేయాలి, నువ్వు ఇట్లా రాస్తే బాగుంటుంది అని ఆయన అన్నాడు. అంటే అప్పుడు కాళోజీ చాలా బిగ్గరగా నవ్విండు. చూసినా మన భాషను మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా. ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావాలి, అన్ని మాండలికాలకు మనం సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవాళ బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మన కవిత్వాలు కానీ
మన సంస్కృతిని కానీ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కాళోజీ చెప్పేవాడు. నోటి కస్సు బుస్సుకు కన్నీరు ఇంత జత కూర్చొచ్చు. పివి గారు కూడా కాళోజీ గురించి అంటాడు. అదే కృష్ణమూర్తి గారు కూడా ఏమంటాడంటే, ఈ కరుణ ఇవన్నీ ఏవైతున్నాయో ఒక త్ర్యంబక గోమికగా నీ నోటి నుంచి వాక్కై నీ నోటి నుంచి బాష్పంగా కంటి నుంచి వెలువడుతున్నాయని కృష్ణమూర్తి గారు కూడా ఒకసారి కాళోజీ గురించి అంటాడు. కన్నీరు లేకపోతే కాళోజీ లేడు. కన్నీటిలో ఎన్నెన్నో కలవు కన్నీటిని గన అని ఆయనకి ఏం రాసుకున్నాడు. కన్నీళ్లు లేని బ్రతికెందుకు నాకని కూడా రాసుకున్నాడు కాళోజీ. చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను, ఒలికి పారలేని బాధ పలుకు జారనీని గాథ, చిలికి బయటపడెటి గుట్టు బలిమినెటులో దాచినట్టు, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. మనసు మాట మారలేదు, ఉనికి తప్పి జారిపోదు, తనువు ఇప్పుడు నీది కాదు, మునుపు తిరిగి రాదు రాదు, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. లోగా ఆడిన ఆట సాగదెనడు గట్టి మాట, సైగజేయ వీలు పడక మూగనుడుల జాలి నడక, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. నలుగురి వలె మనము కూడా వెలితిపడుట తగదు తగదు, కలితిలేని ప్రేమమనది కలకాలం మనగలదు, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. చిత్తమిప్పుడు నీదె సొత్తు, చెత్త ఇప్పుడు పరుని తొత్తు, పల్లేరులు మదినికెలక మల్లెపూల మీది పడక, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. చేరుకొంటి పరుని పంచ కోరికాదు పడకు కించ, తాళిపేర తలుగు పడగా కేళిపేర గేలి జరిగే, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. చెదరలేదు ప్రేమపటము, ప్రిదులలేదు ప్రీతి ఘటము, ఎదుట ఉంతు ఎడద పలక, చదువుకొనుము చెలిమి ఒలక, చెమ్మగిలిన కన్నులలో కమ్మలెన్నో చదివినాను. ఆయన ఏదైనా ఒక మాట, ఒక సిద్ధాంతం ఏదైనా చెబితే దాంతో మనం ఏకీభవించలేదనుకోండి, అప్పుడు ఎందుకు ఏకీభవించడం లేదు అని ఆయన వెంటనే అడిగి ఒక వాదనకు దిగేవాడు. ఆ వాదన ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా, ఆ ఎదుటి వ్యక్తి ఎన్ని కారణాలు చూపించినా కూడా అంతకు మించిన కారణాలని కాళోజీ చూపిస్తూ తన వాదనకి ఇంకా బలం చేకూర్చేవాడు. నా మనసులోని ఆసక్తికి, నా అవయవాల గల శక్తికి కట్టడి అమలు కుదరగా కొట్టుకు చేస్తున్నా, మెట్టుకు నెట్టుకు వస్తున్నా. అయితే ఒక స్నేహితుడు, ఇది మెట్టుకు నెట్టుకు వస్తున్నా కట్టడి అమలు అనే సంగతి సరిగ్గా ఆయనకు అర్థం కాక, నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను, రాస్తే బాగుంటుంది, మీరు ఆమోదిస్తే లేదా మీరు అనుమతిస్తే. నేను అనుమతించడం లేదు. మీకు తెలియని విషయం ఇది, మీకు తెలుసుకోలేకపోతున్నారు. మనస్సుకును శరీరానికి ఒక అగ్రిమెంట్ ఉంది. ఏమిటంటే మనస్సు ఎట్లా ఆలోచిస్తే శరీరం అట్లా చేయాలి. కానీ శరీరం ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చింది కాబట్టి మనస్సులో ఆలోచిస్తున్న దాన్ని శరీరం అమలు చేయలేకపోతున్నది. ఒక అగ్రిమెంట్ ఉన్నది, అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయాలి దేహం, అగ్రిమెంట్ ఫుల్ఫిల్ అవుతలేదు. కానీ తప్పనిసరి పరిస్థితిలో రెండు కలిసే ఉండవలసి వస్తున్నది. ఏదో ఒకటి మొత్తం మీద నెట్టుకు వస్తున్నాం, మెట్టుకు అంటే ఎనీహౌ ఎనీవే నెట్టుకు వస్తున్నాం అట్లా. అంతేగాని మీరు అనుకున్నట్టుగా కాంప్రమైజ్, దీనిలో రాజీ ప్రసక్తే లేదు. ఆ రెండు రాజీ పడితే గొప్ప వస్తున్నా, రాజీ ప్రసక్తే లేదు. రాజీ అనేది ఆయన డిక్షనరీలో లేనట్టు లెక్క. గాంధీ పూర్వం ఉన్న గాంధీ, ఇండిపెండెన్స్ వచ్చిన రోజులో ఉన్న గాంధీ కాళోజీ ఒకరు కాదు. అంటే ఆయన కొన్నింటికి తల ఒగ్గాల్సి వచ్చింది. కాళోజీ అట్లా కుదరదంటాడు. నక్సలైట్ కరెక్ట్ నిజం అనుకున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేశాడు. గవర్నమెంట్ కరెక్ట్ ఉన్నప్పుడు గవర్నమెంట్. ఆయనకు ట్రూత్ కావాలి సార్, బేసిక్. ఆయన ట్రూ డెమోక్రట్ అని జీవితాంతం అదే ఆలోచనలో ఉన్నవాడు, ఉత్త నమ్మకంలో కాదు, ఆలోచనలో ఉన్నవాడు. సో గాంధీకి ఆయనకు చివరి దశలో మారిపోయింది. మనం అందరిని భగవంతుడిని అంటుంటాం, సాక్షిభూతుడు వాడు. మనం ఇవాళ ఏం చేసినా వాడిని కనిపిస్తుంది. జరిగిందంతా చూస్తూ ఎరగనట్టు పడి ఉండగా సాక్షిభూతుడిని గాను నేను, సాక్షాత్తు మానవుడిని. తనను భగవంతుడన్నా ఆయన ఒప్పుకోలేదు. యాదగిరి బ్రహ్మోత్సవాలలో ఆయనను పిలిపించి కవి సమ్మేళనం చేపిస్తే, ఎప్పుడో ప్రహ్లాదుని రక్షించడానికని చెప్పేసి నువ్వు పెద్ద ఉగ్రావతారం ఎత్తినవు, నిన్ను ఏదో చేసి లక్ష్మిని ముందర పెట్టుకొని ప్రహ్లాదుని ముందర పెట్టుకొని నువ్వు కోపం
చల్లార్చిండ్రు, మా కొంపలు మాత్రం ఆరిపోయినాయి. నీ కోపం అట్లే ఉంటే ఈ అన్యాయాలు వాళ్ళు జరగకపోవు కదా, నీ కోపం చల్లారను మా కొంపలు ఆరను అన్నాడు ఆయన. ఇది కాగానే అక్కడి పూజారి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి, మీరు మా మా నరసింహస్వాములు అన్నాడు. నన్ను ఎందుకు ముంచుతున్నావు నువ్వు, నేను నరసింహస్వామిని అయింది, సో నా కోపం చల్లారుస్తున్నావా నువ్వు అని అన్నాడు అనమాట. నేను జరిగిందంతా చూస్తూ ఊరుకోలేను, ఎందుకంటే నేను మనిషిని కనుక. ఒకసారి మిత్రమండలి సమావేశం జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంటే మనం మనుషులమైనమా, మనం మనుషులం కాలేదు కదా అని కాళ్ళోజీ చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే అరే ఇంతమంది మనుషులు ఉంటాం కదా, మనుషులం ఎట్లా కాలేకపోయినా మనం అనేటువంటి ఒక చర్చ దాని మీద నడుస్తుంది. ఇంతలో ఒక రిక్షా అతను రిక్షాలో సామాన్లు తీసుకొని వచ్చిండు ఇంట్లోకి వచ్చేసి, అయ్యా ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా అని అడిగాడు. ఏం ఇంతమంది మనుషులు లేవా, మేమంతా మనుషులం కదా అన్నాడు కాళ్ళోజీ. మీరు కాదా ఇక సామాన్లు మోసిన మనుషులు అన్నాడు. అక్కడ ఆ సామాన్లు మోసేవాడే మనిషి, వాడు మనిషిని గుర్తించాడు, మనం మనుషులం కాదు అని కాళ్ళోజీ చెప్పాడు. అక్కడ కాళ్ళోజీ యొక్క ముద్ర, కాళ్ళోజీ యొక్క ఇది మనకు బాగా అర్థమవుతుంది. లోకోద్ధరణ కోసం మాత్రమే ప్రవక్తగా ప్రవచనాలు ఇచ్చుకుంటూ తిరిగేవాడు సన్యాసి అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని చూసి నారాయణరావు గారు సన్యాసి అని నేను అనుకోను, కానీ ఋషి అనుకుంటాను నేను. వారు మాట్లాడకుండా బతకలేరు అని వారే చెప్పారు. ఆ విషయం ఎంత మాట్లాడగలరో అంత మౌనంగానూ ఉండగలరు వారు. ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడే మాట్లాడేవారు, ఎక్కడ మాట్లాడకూడదో చాలా మౌనంగా ఉండేవారు వారు. ఈ రెండు కూడా ఋషిలో ఉండే భావాలు నేను అనుకుంటున్నాను. ఇట్లా ఏదైనా ఆయన మాట్లాడదలుచుకుంటే వీడు తనకు ఇప్పుడు కృష్ణమూర్తి నాకు బాగా దగ్గరవాడు కాబట్టి నేను ఎదురుగా ఏమనాలి ఇతన్ని అనేటువంటి యొక్క ఇది ఆయనకు లేదు. నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలిగేటువంటి యొక్క అది ఉన్నది. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆ కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలిగినటువంటి యొక్క ఆ శక్తే ఆయన చాలా గొప్పవాడిని చేసింది. ఆయన్ని ఒక యాంగిల్లో మాత్రమే ఇంతకాలం ప్రొజెక్ట్ చేయబడ్డదని నేను అనుకుంటూ ఉంటాను. అసలు కాళ్ళోజీ ఇంటికి వస్తే ఆయన ఇంట్లో సంప్రదాయవాదులు అవపడతారు, విప్లవవాదులు అవపడతారు, రకరకాల రాజకీయ నేపథ్యం గలటువంటి ప్రతి ఇజాల్లో ఉండేటువంటి వాళ్ళు అవపడతారు. కానీ వీటన్నిటికంటే భిన్నమైనది కాళోజీయిజం. అక్కడనే కాళోజీ మనకు అర్థమవుతుంటాడు. అంచేతనే ఆయన చనిపోయినప్పుడు ఒక జనప్రవాహం సార్, అది ఆ జనప్రవాహానికి అంతు లేదు. అందులో అన్ని రకాల భావజాలాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఉంటే బాగుంటుంది అని అప్పుడు నేను మన నాగిళ్ళ రామశాస్త్రి గారు, కాళోజీకి లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తి, మేమంతా అనుకున్నాం అంటే నిజంగా ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి సందర్భం వస్తుందా అంటే ఇట్లాంటి సందర్భం రావడానికి కాళోజీ లాంటి వాళ్ళు ఎన్నిసార్లు చావాలా. ధైర్యము, తర్వాత ఈ ఆర్ద్రత, ఈ నిరసన చేసేటువంటి యొక్క శక్తి, ఇవన్నీ కలిస్తే ఆయన ఎవరో అన్నారు, గాంధీజీని మార్క్స్ను కలిపితే కాళోజీ అవుతాడని. కాళోజీ తిరుగుబాటుదారైతే, కాళోజీ నేను తిరుగుబాటుదారైతే నా గొడవ తిరుగుబాటు. నేనంటే నేడు, నా గొడవంటే నాడు, నిజమో కాదో కల, రుజువు నీవు నేను వాడు. నేనంటే నేటి మనం, నా గొడవ మన స్థితి వైనం. నేనంటే భారత పౌరుడు, నా గొడవ ఆ పౌరుని స్థితి. నేనంటే ఒక ఓటరు, నా గొడవ ఓటేసేవారు. నేనంటే తిరుగుబాటుదారు, నా గొడవ మన తిరుగుబాటు. మనిషి సిటిజన్, పౌరుడు. నువ్వు పౌరునివా పౌరునివా? ప్రతి వాడు ఇది ఆలోచించుకోవాలి, పౌరునివా పౌరునివా. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణం అని ఆయన ఉద్దేశం. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటిది ఏదైతే ఉందో మనం అనుకున్నటువంటి స్వేచ్ఛ కాదు, బాధ్యత కలిగినటువంటి స్వేచ్ఛ కావాలి. బాధ్యత లేకపోతే అది బానిసత్వమే అవుతుంది. అంటే ప్రతివాడు బాధ్యత ఉండాలి. నువ్వు చట్టం ఉన్ననాళ్ళు దాన్ని పాటించవాలి. చట్టం చెడ్డగా ఉన్నది అని అనిపిస్తుంది అనుకో, దాన్ని నడిబజార్లో పోవాలి, ఈ చట్టం చెడ్డగా ఉన్నది, దీన్ని నేను ఉల్లంఘిస్తున్నా అని చెప్పి ఉల్లంఘించు. చెడ్డ చట్టాలు ఉంటాయి కావచ్చు, నువ్వు ఉల్లంఘిస్తానని బాహాటంగా ఉల్లంఘించడం మటుకు నువ్వు పాటించాలి. శాసనోల్లంఘనం అంటే వారికి ఒకటే ఒక మాట అండి, ప్రజల దృక్కోణం నుంచి మాత్రమే వారు చూసినారు. ప్రజలకు ఒక పర్టికులర్ చట్టం అది ఉపయోగకరమా లేదా,
ఎవరైనా సరే అటు ప్రజలైనా సరే ప్రభుత్వం అయినా సరే ఆ చట్ట ప్రకారం పోతున్నారా లేదా అనేది వారు ముఖ్యంగా వారు ఆలోచించిన విషయం. చట్టం అది ఒకవేళ అన్యాయం చేస్తుందా లేదా అనేది వేరే విషయం. చట్టం న్యాయసమ్మతంగా ఉందా, చట్టం న్యాయసమ్మతంగా లేదా అనేది వేరే విషయం. కానీ ఒక చట్టం అనేది ఉన్నప్పుడు అది ఎవరైనా సరే ప్రభుత్వం అయినా ప్రజలైనా కూడా చట్టాన్ని ప్రకారం పోవాలనేదే వారి ఊహ. ప్రతివాడికి కూడా అసమ్మతి, నీకు ఇష్టం లేకపోతే ఇది నాకు ఇష్టం లేదని చెప్పగలగాలి మనిషి. నిరసన చెప్పగలగాలి. ఆ నిరసన కూడా ఫెయిల్ అయినప్పుడు ధిక్కరించాలి. అసమ్మతి, నిరసన, ధిక్కారం, ఈ మూడు మనిషి ముఖ్యంగా పౌరుడు అనేవాటి వాడికి ఉండాలి. ఇవి లేకపోతే వాడు పౌరుడు కాదు, పోరడు. ఆయన మానవత్వపు మనుగడకు నిలువెత్తు సంతకం అని నేను ఒక చోట ఎక్కడో రాశాను. అతిథివోలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను, పల్లె పట్టణంబులనక పల్లేరై తిరిగినాను, మురికిపేట నడుమ ఉన్న ఇరుకులలో ఇరికినాను, కూటిపేద తన కబళము నోటికీయ గుడిచినాను, పూల వాసనలు నిండిన పాలరాతి మేడలలో ఆయాసము కలిగించెడి పాయసాలు మెక్కినాను, వాయువుతో పోటీపడు వాహనాలు ఎక్కినాను, కంటకాల మధ్య నేను కాలినడక నడిచినాను, కాలు బయట పెట్టకుండా కాలమెంతో గడిపినాను, గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టుల దిగజారినాను, లోయలలో దూకి దూకి లోతులెన్నో చూచినాను, నే ప్రాకని ఎత్తులేదు, నే జారని లోతులేదు, మూలజేరి మునులవోలే మూగనోము పట్టినాను, ఈగవోలే దోమవోలే వాగుచు తిరుగాడినాను, అతిథివోలె ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను. కాళోజీ కేవలం కవి మాత్రమే కాడు, ఆయనలో ఉన్నటువంటి ఉద్యమశీలత్వం అంటాం, ఆ ఉద్యమశీలత్వం ఆయనని ఇవాళ బ్రతికించింది. కేవలం కవిగానే మాత్రం కాకుండా అనేక ఉద్యమాలతో ఆయన తాదాత్మ్యం చెంది అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించడం వల్ల ఇవాళ మనం కాళోజీని గుర్తుపెట్టుకుంటున్నాం. వారిని ఇంతమంది వాళ్ళు అభిమానిస్తున్నారంటే కేవలం వాళ్ళకి ప్రేమించే హృదయం ఉండడమే. వారు ఇంకొక మాట కూడా చెప్పినారు, నిజానికి కాళోజీకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఆయన మాటకి ఎంతో గౌరవం ఉంది. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను వన్ మ్యాన్ ఆర్మీని అని చెప్పినాడు. ఎవరిని కూడా ఎక్కడ కూడా నాకు ఇంత గ్రూప్ ఉంది, నేను ఇంతమంది చూసుకొని నేను మాట్లాడుతున్నాను అనలేదు. ఆయన ఒక్కడే ఎక్కడైనా ఒకే వ్యక్తిగా తను కేవలం కాళోజీగానే మాట్లాడినాడు. అది ఎంత బలవంతులతో మాట్లాడినా, ఎంత బలహీనలతో మాట్లాడినా, ఎటువంటి సందర్భంలో మాట్లాడినా, ఎంత భయంకరమైన సంఘటనలో మాట్లాడినా కూడా వారు మాట్లాడింది ఒకే ఒక్క వ్యక్తిగా మాత్రమే మాట్లాడినారు. వారు కవి కూడా నేతగాడే, మహాకవివి పూటగడుచు మాట మాట్లాడకు అన్నాడు ఆయన. ఎంత గొప్పవాళ్ళైనా సరే పూటగడిచే మాటలు మాట్లాడవద్దు, నిజం మాట్లాడండి. మీరు నిజ జీవితం అంటే నిజ జీవితంలో సామాన్యంగా బ్రతకడం కోసం, ట్రూత్ఫుల్గా బ్రతకడం కోసం గొప్ప లౌకిక ప్రగతిని వదులుకున్నవాడు కాళోజీ. మనిషి ఎంత మంచివాడు, చనిపోయిన వాని చెడును వెనువెంటనే మరుస్తాడు, కాని మంచిని తలుస్తాడు. మనిషి ఎంత చెడ్డవాడు, బ్రతికి ఉన్న వాని మంచి గుర్తించడు, కాని వాని చెడును వెతికి కెలుకుతాడు. రిక్షావాణి దగ్గర నుంచి రాష్ట్రపతి దానికి ఆయనకు స్నేహితులే. ఏమీ సాహిత్యానికి సంబంధం లేని నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాడి దగ్గర నుంచి వేదాంతాలు మాట్లాడేటువంటి యొక్క వాళ్ళ దగ్గర దానిక కూడా ఆయనకు స్నేహితులే. అందరినీ సమానంగానే చూస్తున్నాడు ఆయన. వారి దృష్టిలో చిన్న పెద్ద, కులము మతము, ధనిక బీద ఈ తారతమ్యాలు ఏవీ లేవండి. ప్రతి ఒక్కరిని తమ సొంత మనుషులుగా భావించి ఎంతో ఆదరంగా ప్రేమతోని వాళ్ళిద్దరు అన్నదమ్ములు అట్లనే చూసేది, ఆవిడ కూడా అట్లనే చూసేది. వచ్చిన వాడిని ప్రతి వాడిని వాళ్ళ పేర్లతోటి వాళ్ళ భార్యలను పలకరించి చేసి మాట్లాడి కాలేజీ గొప్పతనం ఏమిటంటే ఎవడన్నా పరిచయం అయితే మర్చిపోరు, వాడితోటి మాత్రమే ఆగకపోయేది ఆయన పరిచయం. వాడు లేకపోయినా వాడి కుటుంబంలో సభ్యుడిగా మారిపోవడం అనేటువంటిది గొప్పతనం అక్కడ. అసలు ఓసారి హైదరాబాద్ పోయి కాళ్ళు కడుక్కున్నాక తన మీ టవల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమిటి మావా, మీరు పెద్దవారు, మీరు పైన వేసుకున్న కండువతో నేను కాళ్ళు దుడుచుకోవడమా, ఇది సంస్కారం కాదు కదా మావా అన్న. అది రైటే, కానీ మరి నీవు మాకు మెహమానువు కదా, అతిథివి కదా, మరి నేనేమో మేజ్బాన్ను, హోస్ట్ అండ్ గెస్ట్ సంబంధం. ఒకసారి ఏమైంది, మాకు ఈయనకు ఆరోగ్యం అసలు బాగాలేదు, డ్యూటీ చేసేవాళ్ళు బాలనగర్లో. హాస్పిటల్ పోయి చూపించుకుంటలేరు, నన్ను గొప్పడి
200 రూపాయలు నా చేతిలో పెట్టి ఏంటి డాక్టర్ చూపించుకుంటే మీరు ఇచ్చుడేంటి అని అంటే నేను ఇచ్చేటోని కాదా అని అట్లాంటివన్నీ నన్ను పట్టుకొని ఏడ్చండి అన్నట్టు. బలవంతాన నా చేతిలో 200 రూపాయలు పెట్టారు అప్పుడు. వీరు ఇంత గొప్పగా సమాజానికి, జాతికి, దేశానికి అంకితము కావడానికి గల కారణం ఏమిటి అని కొంచెము శోధించినట్టయితే దాని వెనుక ఇద్దరు వ్యక్తులు లభించారు నాకు. ఒకటి అన్నగారు రామేశ్వరరావు గారు, రెండవది శ్రీమతి రుక్మిణి బాయి. మనసు ఎప్పుడు గుర్తే వస్తాడు నాకు, మనసులే ఉన్నాడు కదా, ఇంక మర్చిపోతున్నా. అందుకని వాళ్ళ ఇంటికి వచ్చి పోయే వాళ్ళందరితో ఇల్లు ఎప్పుడు కళకళలాడుకుంటూ అందరూ వీళ్ళ ఇంటి వ్యక్తులేనేమో అనేటువంటి ఆలోచన చూసే వాళ్ళకి కలిగేటట్టుగా ఉండేది. కానీ మరి వేరే కుటుంబాలలో అట్లుండదు కదండి. కొంతనైనా ఇది నాది, నా వాళ్ళు అనేటువంటి ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం అనేది వాళ్ళలో లేదు. అన్నదమ్ములు ఇద్దరూ నిస్వార్థ జీవులే. వాళ్ళ కారణంగా ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే నిస్వార్థపరత్వమే వచ్చేసింది. జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగా సాక్షీభూతుణ్ణిగాను, సాక్షాత్తు మానవుణ్ణి. దోపిడీ పట్ల వ్యతిరేకత నాది. దోపిడీ చేసే ప్రాంతేతలను దూరం దాకా తన్ని తరుముతాం. తరుతాం కానీ మీ ఓడి దోపిడీ చేస్తే ఏం చేస్తావా నువ్వు ఎవడని అడుగుతాడు కావచ్చు. నన్ను ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోటే పాత్ర పెడతా ఉన్నాడు. కాబట్టి వాడైనా వీడైనా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం తప్ప ఒక వ్యక్తి కోసం అని ఒక ప్రాంతం వాడి వ్యతిరేకత నేను పోరాటం లేదు. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా దోపిడీ కోసం. అందుకోసమే ఆరే ఏందయ్యా నువ్వు ఆర్య సమాజంలో నువ్వే, పోచమ్మ దగ్గర నువ్వే, రజాకార్ల దగ్గర నువ్వే, జెండా ఎగరేసే దగ్గర నువ్వేనా అంటే అవునాయా అంతటా నేనే ఉన్నా. అన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి నేనున్నా. నేను అన్యాయం జరగకుండా నేను ఎందుకు వస్తున్నాయా? అసమాన సమాజంలో ఆర్జనే దౌర్జన్యం అన్నారు. తను ఆర్జించడం మొదలు పెడితే తన టాలెంట్స్, అన్ని రకాల టాలెంట్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇది దౌర్జన్యానికి దారితీస్తుందని అన్నట్టు నేను అనుకుంటున్నాను. సో ఈ నేపథ్యంలో చూస్తే కాళోజీ ఒక సేజ్గా అన్నీ వదులుకొని ట్రూత్ కోసం బతికినవాడు. ఆయనకి ప్రేమించేది మనుషుల్ని, సమాజాన్ని. ఆయన చేసిన ప్రతి పోరాటం, ప్రతి మాట సమాజ శ్రేయస్సు, మనిషి యొక్క శ్రేయస్సు. ఇట్లా సమాజాన్ని, మనిషిని ప్రేమించడమే ఆయన గొప్పతనం, ఆయన బలహీనత, ఆయన బలం కూడా. ఇంతమంది ఆయన ప్రేమిస్తున్నారంటే కారణం ఏం లేదు, ఆయన అందరినీ ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు. సామాన్య మానవుని కోసం తపనబడి రాజకీయాలు, ఇవాళ రాజకీయాలు కావాలి, ప్రజాకీయాలు కావాలి. కొత్త మాట సృష్టి చేసిండు ఆయన, ప్రజాకీయాలు కావాలి. ఎలక్షన్లు రాజకీయ నాయకుల సంబరాలు కావు, ఓటర్ల సంబరాలు కావాలి అని చెప్పినాడు ఆయన. ఆ ప్రజాకీయాలు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి, అవి సక్సెస్ ఎప్పుడైతాయో అనేటువంటి ఒక తపన ఆయనకు ఉండేది. కాళోజీ చివరాఖరి ఊపిరిలో కూడా తెలంగాణ గురించి స్వప్నించాడు. ఆయన నిమ్స్లో ఉన్నప్పుడు, చివరి దశలో నిమ్స్లో ఉన్నప్పుడు అక్కడికి నేను తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి, అనిశెట్టి రజిత, మేము ముగ్గురం వెళ్ళినాం. ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు. అప్పుడు తెలంగాణ రచయితల వేదిక మొట్టమొదటి సమావేశాలు వరంగల్లో రాష్ట్ర మహాసభలు జరిగినాయి. అది మాట్లాడిను. అనంతరం జరిగినటువంటి పరిణామంలో కాళోజీ అడ్డం పడడము, హాస్పిటల్లో చేరడము, ఆ సందర్భంలో మేము వెళ్ళాం. ఏమంటుంది తెలంగాణ, తీసుకొస్తారా తెలంగాణ అని అడిగారు. పివి నరసింహారావు గారు కాకతీయ యూనివర్సిటీలో కాన్వకేషన్ అడ్రస్ ఇస్తూ వరంగల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డిసెంట్ సిన్స్ ఏజెస్. వీ హ్యాడ్ అవర్ పోతన విత్ సోమన, అఫ్ కోర్స్ వీ హ్యాడ్ అవర్ కాళోజీ అన్నాడు ఆయన. కాబట్టి పోతన, పాల్కొరిగి సోమనల వారసత్వం కాళోజీ వరకు కొనసాగింది. కాళోజీ తర్వాత అంటే జవాబు చెప్పడం కొంచెం కష్టమే.